హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ దోసకాయ కర్రీ. ఎలా తయారు చేసుకున్నాం చూద్దాం. ఇప్పుడు నేను ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, దోసకాయ. తయారు చేసుకునే విధానం చూద్దాం. స్టవ్ వెలిగిద్దాం. ఇప్పుడు తెపాలు పెట్టుకుందాం. 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, ఇప్పుడు తెరమాట గింజలు బాగా వేగాలి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇప్పుడు తెరమాత అయింది కదా, ఇప్పుడు దోసకాయ వేసుకున్నాము. సాల్ట్ వస్తుంది, కొద్దిగా పసుపు. ఇప్పుడు బాగా కలబెట్టుకున్నాం ఒకసారి. ఇప్పుడు బాగా కలపెట్టుకున్నాక ప్లేట్ పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఒకసారి. చూడండి, నీళ్ళు వేయకుండానే వాటర్ వచ్చినాయి. ఈ వాటర్తోనే మగ్గనిచ్చుకున్నాం. వాటర్ అసలు వేయను, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్లేట్ తీసి కలబెట్టుకుందాం ఒకసారి. ఇప్పుడు కారం వేసుకుందాము. కారం వేసుకున్నాక కలబెట్టుకోవాలండి. ఉప్పు సాలకపోతే వేసుకోండి, మళ్ళీ నేను సరిపడినంత వేసుకున్నాను. ఇప్పుడు కలబెట్టుకున్నాం కదా, ఒక ప్లేట్ పెట్టుకొని 10 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే మన కూర రెడీ అయిపోద్ది. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దామండి. చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం కదా, మనకు దోసకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఒక లైక్ మాత్రం చేయండి, కామెంట్ పెట్టండి.